వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఓకే సార్. సో ఇప్పటి వరకు మనం బైపీసీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకున్నాం కదా. కమింగ్ టు జోసా కౌన్సిలింగ్ అండర్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో వీళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు జోసా అంటే ఏంటంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. Yeah. సో వీళ్ళు ఏంటంటే ఒక 127 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, విచ్ ఇంక్లూడ్ ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, దెన్ ట్రిపుల్ ఐటీస్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ 127 ఇన్స్టిట్యూట్స్ కి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే. అంటే దీంట్లో మనకి ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్డ్ రాయొచ్చు అనమాట. ఓకే. సో జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్, ఎన్ఐటీస్ మెయిన్లీ వాళ్ళు ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఈ ఐఐటీస్, ఈ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఈ ట్రిపుల్ ఐటీస్ కి కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో వీటిలన్నింటికి కామన్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. సో జూన్ 12th నాడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎండ్ అనేది అవుతుంది అనమాట. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇదంతా కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే. సో మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ దేంట్లోనే సరే ఈ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్స్ వస్తే రిజర్వేషన్స్ కానీ అవి ఎలా ఉన్నాయి? సో అన్నిటికీ అండి సేమ్ మన ఎంసెట్ లాగానే దీనికి కూడా రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే బీసీ స్టూడెంట్స్ అందరినీ ఓబీసీ అంటారు అనమాట. ఓకే. సో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ ఓసీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటుంది. బట్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడామంటే జనరలీ బిలో 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటీస్ లో టాప్ 10 ఎన్ఐటీస్ లో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ కౌన్సిలింగ్ ఏంటంటే హోమ్ స్టేట్ కోటా అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వరంగల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కి 50% ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్డ్. ఓకే. సో ఆల్ ఇండియా ఓన్లీ 50%. సో ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి కంప్యూటర్ సైన్స్ లో, 50 సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఇస్తారు. ఓకే. 50 సీట్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఇస్ టు ఎన్షూర్ దట్ ఎవరైతే తెలంగాణలో స్టూడెంట్స్ బాగా చేశారో వాళ్ళకి దే ఆర్ గివెన్ టాప్ ప్రయారిటీ ఇన్ ది ఎన్ఐటి వరంగల్. ఓకే. సేమ్ వే అదర్ ఎన్ఐటీస్, ఇప్పుడు ఎన్ఐటి రూరకెలా ఉంది, ఒడిశా స్టూడెంట్స్ వాళ్ళకి 50% సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ దెమ్, అలా అనమాట. సో ఇలాంటి రిజర్వేషన్ ఉంటుంది. బట్ ఎవరికైతే 99% వచ్చిందో, 99% ప్లస్ వచ్చిన స్టూడెంట్స్ కి దే హావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు టాప్ ఎన్ఐటీస్. ఓకే. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఏ కోర్సెస్ తీసుకోవాలి అంటే చాలా మంది పేరెంట్స్ కి క్వాలిఫై అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు ఫర్దర్ గా ఏ కాలేజ్ లో జాయిన్ చేయాలి, అందులో ఏ కోర్సెస్ తీసుకోవాలి, సబ్ కోర్సెస్ ఏం ఉండాలి, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, డౌట్స్ అన్ని కూడా ఉంటాయి కదా. మరి మీరేం ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి? ఇప్పుడు చూడండి, టాప్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ఓల్డ్ ఎన్ఐటీస్. ఇప్పుడు ఓల్డ్ ఎన్ఐటీస్ ఉంటాయి, న్యూ ఎన్ఐటీస్ ఉంటాయి. సో ఈ ఓల్డ్ ఎన్ఐటీస్ అనేవి అన్ని టాప్ ఎన్ఐటీస్. నేను చెప్పినట్టు మన వరంగల్ అవ్వనివ్వండి, మన సూరత్కల్, మన రౌర్కెలా, సో ఇలాంటివన్నీ టాప్ ఎన్ఐటీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈ టాప్ ఎన్ఐటీస్ లో రాకపోతే దెన్ దే హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు ది ఓల్డర్ ది న్యూవర్ ఎన్ఐటీస్. సో ఏ ఎన్ఐటీ ఇచ్చినా కానీ ఎన్ఐటి బ్రాండ్ ఇస్ గుడ్. ఇప్పుడు టాకింగ్ అబౌట్ బ్రాంచెస్, సేమ్ మన ఎంసెట్ లాగానే కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్. బట్ అవర్ రికమెండేషన్ ఏంటంటే ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా తీసుకోవచ్చు స్టూడెంట్స్, బికాస్ ఆ ఎన్ఐటి బ్రాండ్ అనేది ఇన్వాల్యుబుల్. రెజ్యూమ్ లో ఎన్ఐటి బ్రాండ్ ఉందంటే వాళ్ళకి ఫ్యూచర్ లో మాస్టర్స్ అప్లికేషన్స్ పెట్టుకున్నా కానీ, యూఎస్కి వెళ్ళాలన్నా కానీ, ఎంబీఏ చేయదలుచుకున్నా కానీ, ఆర్ జాబ్స్ తెచ్చుకోవాలనుకున్నా కానీ, ఆ ఎన్ఐటి బ్రాండ్ వాల్యూ రెజ్యూమ్ లో ఇస్ అ లాట్. ఇట్స్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అనమాట. సో దట్ ఈస్ వై ఈ ఎన్ఐటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చుకోవచ్చు, ఈసీ, దెన్ దే కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు మెకానికల్, సివిల్, డిపెండింగ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. బట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు టాప్ ఎన్ఐటి ఆర్ టాప్ ఐఐటి అనమాట. ఓకే. సో దీనికి సంబంధించిన టాప్ కాలేజెస్ ఏంటి తెలంగాణ అండ్ ఆంధ్రాలో? సో మనకి తెలంగాణలో యాక్చువల్లీ ఓన్లీ 1 టాప్ కాలేజ్ ఉంది, విచ్ ఇస్ ఎన్ఐటి వరంగల్. ఓకే. సో అదే టాప్ కాలేజ్. సో జనరల్లీ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, బికాస్ 50% అది కూడా ఉంది, కోటా కూడా ఉంది కాబట్టి. బట్ దెర్ ఆర్ అదర్ గుడ్ ఎన్ఐటీస్ ఆల్సో విచ్ దే కెన్ అప్లై. సో నీట్లా కాకుండా, నీట్లో ఏంటి 85% ఇస్ ఫర్ హోమ్ స్టేట్ స్టూడెంట్స్, 15% ఇస్ ఆల్ ఇండియా కోటా. ఇక్కడ 50-50 ఉంది కాబట్టి దే కెన్ ఈక్వల్లీ అప్లై టు టాప్ కాలేజెస్ లైక్ ఎన్ఐటి ట్రిచి అప్లై చేసుకోవచ్చు, ఎన్ఐటి సూరత్కల్ అప్లై చేసుకోవచ్చు,
ఎన్ఐటి కురుక్షేత్ర అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టాప్ ఎన్ఐటీస్ అన్నమాట. ఓకే. సో స్టూడెంట్స్ కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ దీస్. ఓకే. సో వాట్ ఈస్ ద బెస్ట్ ర్యాంక్? ఎంత ర్యాంక్ వస్తే మనకి టాప్ కాలేజెస్ లో మనకి ఇప్పుడు జాయిన్ చూడండి, అయ్యే సోర్స్ ఉంది? కంప్యూటర్ సైన్స్ ది మనం అబ్జర్వ్ చేసామంటే, మనం ఆల్ ఇండియా కోటా చూసామంటే, ఇప్పుడు టాప్ ఎన్ఐటి రావాలంటే బిలో 2000 ర్యాంక్. బట్ అదే స్టేట్ కోటా ఉందంటే బిలో 10,000 ర్యాంక్ కి కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వేరియస్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే, ఇదేంటంటే 2-3 రౌండ్స్ ఉండవు, 6-7 రౌండ్స్ ఉంటాయి అన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ లో రాకపోతే స్టిల్ దే కెన్ ట్రై ఫర్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. సో థర్డ్ ఫోర్త్ రౌండ్ బిలో 10-15,000 ఉంటే సేఫ్ గా వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది సీట్. ఓకే. సో కమింగ్ టు దిస్ రిజర్వేషన్స్, ఏ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫీజెస్ కూడా అప్రాక్స్ ఎంత ఉండొచ్చు అంటారు? సో ఇప్పుడు చూడండి, జనరలీ ఇట్ వేరీస్ ఫీ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడైతే 35,000 అనేది బుకింగ్ అమౌంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి హాస్టల్ ఫీ, వాళ్ళకి వాట్ యు సే అదర్ ఫీ, లైబ్రరీ ఫీ, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కంబైన్డ్ అరౌండ్ 80,000 to 1 lakh ఉంటుంది ఫీజ్. బట్ దట్ ఈస్ వెరీ లెస్ కంపేర్ టు అదర్ ప్రైవేట్ కాలేజెస్ ఇది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆల్సో వాళ్ళకు కూడా ఇప్పుడు SC/ST స్టూడెంట్స్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ కాలేజెస్కి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ వెబ్ త్రూ గానే కదా? ఎస్, కంప్లీట్ ప్రాసెస్ ఆన్లైన్. దీంట్లో చాలా మంది తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మిస్టేక్స్ చేయకూడదంటే ఫస్ట్లీ వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, జోసా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మాక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మాక్ కౌన్సిలింగ్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 days వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంసెట్ కి వీటికి ఇది ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే మాక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు ప్రయారిటీ వైజ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక వాళ్ళకు మాక్ రౌండ్, అంటే అది కౌంట్ కాదు బట్ జస్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ లాగా అనమాట. సో వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు. ఆ అలాట్మెంట్ చూసుకుని వాళ్ళు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కాలేజ్ ముందర పెట్టాల్సింది, ఈ కాలేజ్ తర్వాత పెట్టాల్సింది. సో మాక్ రౌండ్ ముందరే స్టూడెంట్స్ షుడ్ మేక్ అ క్లియర్ లిస్ట్ ఆఫ్ దేర్ ప్రయారిటీ. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ఐటి వరంగల్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ట్రిచి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ఐటి ట్రిచికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అదే ఒడిశా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ ఎన్ఐటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ ఎన్ఐటిలో ఏ బ్రాంచ్ పెడుతున్నారు, నెక్స్ట్ ఎన్ఐటిలో ఏది పెడుతున్నారు. ఇప్పుడు మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, స్టూడెంట్స్ కి మంచి ర్యాంక్ వచ్చినా కానీ వేరే ఏదో ఎన్ఐటి పెట్టేస్తున్నారు. సో వాళ్ళ హోమ్ ఎన్ఐటి పెడితే వాళ్ళకి బెటర్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది చేయాలి. దెన్ మాక్ రౌండ్ తర్వాత యాక్చువల్ రౌండ్ అవుతుంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటి, ఓన్లీ కొన్ని ఆప్షన్స్ పెడుతున్నారు. కొన్ని ఆప్షన్స్ పెడితే వాళ్ళకి సీట్ రాకపోతే ఏం చేస్తారు? సో దే హ్యావ్ టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. దెన్ అలాట్మెంట్ అయ్యాక they can choose to block and go for the next round or leave the seat and go to the next round. లాస్ట్ రౌండ్ దాకా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి నచ్చిన టాప్ కాలేజ్, టాప్ బ్రాంచ్ వచ్చేదాకా దే కెన్ కీప్ ఆన్ పార్టిసిపేటింగ్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, 3rd, 4th, 5th రౌండ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది టాపర్స్ ఏంటంటే ఎన్ఐటీలో వచ్చినా కానీ ఐఐటీలో సీట్ వస్తే ఐఐటీకి వెళ్ళిపోతారు. సో ఐఐటీ సీట్ వస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు వదులుకుని ఐఐటీకి వెళ్ళిపోతారు. సో ఈ సీట్స్ మిగులుతాయి. ఈ సీట్స్ అన్ని పాస్ ఆన్ అవుతాయి రౌండ్స్ లో. సో వాళ్ళు పేషెంట్ గా 2nd, 3rd, 4th రౌండ్ దాకా వెయిట్ చేయాలి. అప్పుడు దేర్ ఛాన్సెస్ ఇంక్రీజ్. సో యూనివర్సిటీస్ లో కొన్ని సెలెక్టివ్ బ్రాంచెస్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని అంటున్నారు కదా, అది ఏ బ్రాంచెస్ అవి? మీకు ఒకటి ఆనెస్ట్ గా చెప్తాండి, 100% ప్లేస్మెంట్ ఇస్ ఎ మిత్. ఎంబీఏలో కానీ మనకి బీటెక్ లో కానీ ఇప్పుడు కాలేజ్ వాళ్ళు అడ్వర్టైజింగ్ కి వాళ్ళు చెప్పుకోవడానికి 100% అంటారు. కానీ మేము చూసిన ప్రకారం ఎక్కడ 100% ప్లేస్మెంట్స్ అనేవి లేవు. కొందరు స్టూడెంట్స్ ఆబ్వియస్లీ మిస్ అవుట్ అయిపోతారు. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఎన్ఐటీస్, ఐఐటీస్ చూసామంటే మెనీ స్టూడెంట్స్ ఏదో రిమోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి వస్తారు. వాళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. వాళ్ళు ఆ స్కిల్స్ 4 years కూడా ఇంప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళకి ప్లేస్మెంట్ రావడం అనేది కష్టం. సో మనం చూడాల్సింది ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ చూడాలి. యావరేజ్ ఎంత వస్తుంది? యావరేజ్ మనం ఎన్ఐటీస్ లో చూసామంటే 5 to 8 lakhs వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ అమౌంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్. అంటే మంత్లీ 40-50,000 ఇచ్చే సాలరీస్ అనేవి ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. బట్ వేరేవి కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక టాప్ రిక్రూటర్ ఎన్ఐటీకి వెళ్ళారు అనుకోండి, సపోజ్ ఎన్ఐటీ వరంగల్కి వచ్చారు, వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏంటి వేరే బ్రాంచెస్ కూడా దే విల్ ఓపెన్ ది అప్లికేషన్స్.
సో అలా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, వేరే బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ బయోటెక్నాలజీ బ్రాంచ్ తీసుకున్నారు. బయోటెక్నాలజీ వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో మంచి ప్లేస్మెంట్ రాకపోయినా కానీ ఆ ఎన్ఐటి వరంగల్ బ్రాండ్ నేమ్ వాడుకుని వాళ్ళు మాస్టర్స్ టాప్ యూనివర్సిటీస్లో చేసి టాప్ కంపెనీస్లో కూడా సీట్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో దే హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎన్ 8 year పర్స్పెక్టివ్. 8 to ఒక ఈ 4 years ప్లస్ ఒక 2 years ఎక్కడ చేసినా ప్లస్ 2 years మాస్టర్స్. సో 6 to 8 year జర్నీలో చూసి ఈ బ్రాండ్ నేమ్ వాడుకుని స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటే దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీస్. ఓకే. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సార్. మనం ర్యాంక్ స్టూడెంట్స్ కానీ ఫర్దర్ గా వాళ్ళ కెరీర్స్ గురించి మాట్లాడుతున్నాము. అంటే అందరూ సక్సెస్ అయ్యే వాళ్ళే లేరు, కొంతమంది ఫెయిల్యూర్స్ కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఏంటి ఫర్దర్ గా? ఇప్పుడు స్టూడెంట్స్ కి ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ జనరల్ అడ్వైస్. ఫస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మంచి కాలేజ్ వచ్చిన, ఇప్పుడు కాలేజ్ అలాట్మెంట్, కాలేజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి అయిపోయి, వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ది ఎగ్జామ్. నెక్స్ట్ పార్ట్ ఇస్ కాలేజ్ సెలెక్షన్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూసి ఏ కాలేజెస్ వస్తున్నాయి, ఏ బ్రాంచెస్ వస్తున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ మైండ్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కొంచెం ఫ్లెక్సిబుల్ ఓపెన్ మైండెడ్ ఉండండి. అందరికీ కంప్యూటర్ సైన్స్ రాదు, వేరే బ్రాంచెస్ కూడా ఛాన్స్ ఇవ్వండి. మంచి కాలేజ్లో వస్తుంది, బీట్ ఎంసెట్ త్రూ, జేఈ మెయిన్స్ త్రూ ఆర్ వాట్ ఎవర్, మంచి కాలేజ్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. సో చాలా మంది ఏంటి మంచి కాలేజ్ వచ్చింది లైట్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ ప్లేస్మెంట్స్లో లాస్ట్కి వచ్చేటప్పటికి దే ఆర్ రియలైజ్ దట్ స్కిల్స్ అనేవి లేవు. సో స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి, లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్రాస్ప్ చేసుకుని బీ ఎ గుడ్ పర్సన్. డెఫినెట్లీ దే విల్ బీ డూయింగ్ వెల్ ఇన్ దర్ కెరియర్. పేరెంట్స్ కూడా యాక్టివ్లీ సపోర్ట్ చేయాలి స్టూడెంట్స్కి, వాళ్ళు ఏమైనా చేస్తా అన్నా కానీ. సో ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. Apart of all this topic, coming to our psychological situations, చాలా మంది స్టూడెంట్స్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే మీరు చెప్తుంటేనే ఇంత ఉంటుందా దీంట్లో సబ్జెక్ట్ అనేది వినడానికే కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళకి దట్ రియాలిటీ దే కెన్ నో దట్ పెయిన్, రైట్? సో ఆ స్ట్రెస్ తీసుకోలేక నేను సక్సెస్ అవ్వలేనేమో, పేరెంట్స్ పరుగు పోతుందని చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న స్టూడెంట్స్ కి అట్లా అవ్వకుండా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? లైక్ ఒక మోటివేషన్ ఏంటి? యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, చాలా మంది స్టూడెంట్స్ సైలెంట్లీ సఫర్ అవుతున్నారు, కొందరేమో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ఆల్ అ జర్నీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ నాట్ ది ఎంటైర్ లైఫ్. సో లైఫ్ లేకపోతే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో నేను ఒక వైరల్ రీల్ చూసాను మొన్ననే, రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక పర్సన్ అడుగుతాడు అనమాట ఒక ఇంటర్వ్యూయర్కి, ఇవాళ నీకు $10 million ఇస్తే తీసుకుంటావా అని. తీసుకుంటాను అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ నీకు $10 million ఇస్తాను, కండిషన్ ఏంటంటే రేపటి నుంచి నువ్వు ఉండవు, నువ్వు అంటారు. దట్ మీన్స్ వాట్, యువర్ లైఫ్ ఈజ్ వర్త్ మోర్ దెన్ $10 million. సో మీకు ఇప్పుడు ఒకవేళ మీకు కావాల్సిన కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఆర్ ఇది రాలేదు, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ నెక్స్ట్ ఛాన్స్. ఆర్ ఓకే మీకు ఈ స్ట్రీమే రాలేదు, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ వితౌట్ డిగ్రీస్ ఆల్సో. Yes, getting a good degree will improve your chances, but it's not the end of the world. Life is more precious. There are a lot of opportunities. So మీరు ఇప్పుడు కాకపోయినా కానీ నార్మల్ కాలేజ్లో చదివినా కానీ 4 years తర్వాత కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ ది రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. నేను స్టూడెంట్స్కి అదే చెప్తాను, జస్ట్ చదువే కాదు, ఇట్ అప్లైస్ టు ఆల్ ఆఫ్ us actually. At least 1 hour of your time, you should take your time out, spend time with your family, go for a run, do some workout or play a sport. So overall development is very important. Get good sleep. And ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు we see many students ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ చేసి సడన్లీ హాస్టల్ టాప్ ఎన్ఐటికి వెళ్తారు, అక్కడ ఏంటి అందరూ టాపర్సే ఉంటారు. సో ఓవర్వెల్మ్ అయిపోతారు. సో జస్ట్ డూ ది బేసిక్ థింగ్స్ రైట్, దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అండ్ ఇన్ కేస్ మీకు ఇలాంటివి ఏవైనా థాట్స్ ఇవి వస్తుంటే అప్రోచ్ యువర్ ఫ్యామిలీ. దెర్ ఆర్ హెల్ప్ లైన్ నంబర్స్, you contact them, there are counselors, there are media people like you all. So feel free to reach out, there is help available these days. మా టైంలో హెల్ప్ లేదు, మా టైంలో మెంటల్ హెల్త్ ఇలా మమ్మల్ని క్వశ్చన్స్ ఎవరు అడగలేదు, ఏ చదువు అని కొట్టేవాళ్ళు. సో ఇప్పుడు there is lot of awareness, there are organizations, there are people. So please take care of yourself. Life is precious than everything else. Yes, thank you so much. Thank you so much for having me.